ప్రైజ్ ది లార్డ్. నా స్నేహితులారా ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? మరి నా పేరు జోషి జాకబ్, పాస్టర్ జోషి జాకబ్. మరి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వ్యూ అంతా కూడా వంశధార నది. ఇది మరి శ్రీకాకుళం బామిలి మండలం లివిరి అనేటువంటి గ్రామంలో మేము ఉన్నాం. ఈ మధ్యలో ఉన్నటువంటి మీకు కనిపిస్తున్నటువంటిది ఇది వంశధార నది. ఇది చాలా పెద్ద నది. దీని తర్వాత అది అక్కడి నుంచి మనం చూస్తే కనుక అది ఒరిస్సా బార్డర్, ఒరిస్సా ప్రాంతం మొదలవుతుంది అక్కడి నుంచి. మరి చాలా కాలంగా గత 10 సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దేవుని సువార్త పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అందుని బట్టి వందనాలు. ఈ ప్రాంతంలో స్వార్థ పరిచర్య ముగించుకుని మేము ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళబోతూ ఉన్నాం. అయితే ఇక్కడ బ్రిడ్జ్ లేని కారణంగా 10 సంవత్సరాలుగా మరి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ నదిలోనే మేము దాటుకుని అవతల వైపుకి వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది. తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును, నే కీర్తించెదా. తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. ఇప్పుడంటే కొద్దిగా నీరు తక్కువగా ఉంది, కానీ ఒకనొక ఈ ఫ్లోటింగ్ ఉన్నటువంటి సమయంలో ఏ ఒక్కరు కూడా రాకపోకలు జరగవు. కాబట్టి ఈ సమయంలో మేము ఈ నది దాటుకుని అవతల వైపుకి మేము వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి దేవుని పరిచర్యను ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్లో జరిగించడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. ఇక్కడ ఒక ప్రాంతంలో లివిరి అనే ప్రాంతంలో దేవుని పరిచర్య ముగించుకుని మళ్ళా మరి ఒక ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే వెళ్ళడానికి ఎటువంటి మార్గం లేదు, ఎటువంటి వారధి కూడా లేదు. దాని కారణం చేత ఈ వంశధార నది ఈ విధంగా దాటి శ్రీకాకుళము లివిరి అనే ప్రాంతం నుంచి ఒరిస్సా గొరిబంద్ అనే ప్రాంతానికి ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. కనుక మా కొరకు, మా పరిచర్యల కొరకు, మా బృందం అంతటి కొరకు కూడా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మీ అందరికీ కూడా మరొకసారి మహిమ కలుగును గాక. గత 2013 నుంచి జోషి నేను అలాగే ఈ సంవత్సరం నా భార్యతో కలిసి ఇంకా సహోదరులతో కలిసి మళ్ళీ ఈ ఆంధ్ర బోర్డర్స్ ఒరిస్సా ప్రాంతాలు రావడం దేవుడు కృప చూపించారు. మరి 2013 నుంచి ప్రాంతాలు వస్తూ, ఏజెన్సీ ప్రాంతాలు వస్తూ మరి అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నాం. మరి ఈ సంవత్సరం 2026లో కూడా ఈ ప్రాంతాల్లో దేవుని పరిచయం ముగించుకొని మళ్ళీ ఒరిస్సాకి నడవడానికి మరి బ్రిడ్జ్ సౌకర్యం ఇక్కడ దగ్గరలో లేకపోవడం వల్ల ఈ వంశధార నదిలో వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. గాడ్ బ్లెస్ యు. కృపా నిలబెట్టుకున్నది మా కొరకు, మా ప్రయాణాల కొరకు, మా పరిచర్యల కొరకు మరి ప్రార్థన చేయవలసిందిగా మననాలు. మరి సమయంలో మరి ఈ యొక్క ప్రాంతాలకి ఒక వారధి కావాలని, ఒక బ్రిడ్జ్ కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోనండి. మన ప్రార్థనలకు అతీతమైనది ఇంకేది కూడా లేదు. మన ప్రార్థనలు అన్నీ కలిసి, అందరం కలిసి చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రజలకు ఏది అవసరమో అది ఏర్పాటు చేసేటువంటి దేవుడు. కాబట్టి ఈ శ్రీకాకుళం బార్డర్లో ఉన్నటువంటి, ఆంధ్ర బార్డర్లో ఉన్నటువంటి ప్రజల గురించి, అలాగే మరి ఆ చివర అటువైపు ప్రారంభమవుతున్నటువంటి ఒరిస్సా ప్రాంత ప్రజల గురించి, అలాగే ఈ మధ్యలో ఈ యొక్క వంశధార నది ఇరు ప్రక్కల కూడా ఒక బ్రిడ్జ్ పడాలని మరి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మరి నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మళ్ళీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్. పాతాళం అనబడినటువంటి నరకము ఏం చేస్తుంది? రమ్మని అది ఆజ్ఞాపిస్తుంది. అది కాస్తూ ఉంది. ఈ రాత్రి దేవుని మాట వినకుండా ఉంటే గనక, మారు మనస్సు లేకుండా ఉంటే గనక, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఉంటే గనక, నీ కుటుంబానికి ఒక్కడికే కాదు, నీ ఆత్మ కూడా పురుగు చావదు, అక్కడ అగ్ని ఆరదు. అలాంటి స్థలంలో నీవు ఉండిపోవలసినటువంటి సంగతి ఉంటుంది. అందుకే నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, అండ్ నీ కుటుంబాన్ని ప్రేమించి
పరమ తండ్రి అయినటువంటి యేసు ప్రభు వారు ఈ లోకానికి ఆయన తనకు తాను తగ్గించుకుని ఎవరి పశువుల తొట్టులో ఒక మహారాజు ఎలా పడతాడు? ఓ మహారాజు ఎక్కడ పుట్టాలంటే ఒక పెద్ద ప్యాలెస్ లో పుట్టాలి. కానీ నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేయడు తెలుసా? ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని చెల్లించి నీకు నాకు జీవం ఇచ్చిండు. అమ్మ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాకపోతే నరకంలోనికి ఆయన మాట వింటే గనక నిత్యమైనటువంటి పరలోకంలోనికి మనం వెళ్తాం. ఈ రాత్రి నిర్ణయం నీదే, నిర్ణయం నీదే. మౌనిగా ఎటులుండేగా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు